ఈ సమయంలో మనం వాక్య ధ్యానంలోనికి వెళదాం. వాక్య భాగముగా ఈ 9వ రోజు యొక్క లెంట్ దినముల్లో సిద్ధపరచబడినటువంటి వాక్య భాగము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన అంశం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూసిన సంఘముగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ సంఘం ఎలా కనిపిస్తుంది? యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూసిన సంఘముగా కనిపిస్తుంది. అలాగే ఈరోజు దేవుడు మనతో ఈ 7వ వచనము ద్వారాగా మనకేమని తెలియజేస్తున్నారు అంటే, కొరింథీ సంఘము యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్న సంఘముగా ఉన్నది. అలాగే మనం కూడా ఎలా ఉండాలి అంటే, ఆ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నటువంటి సంఘము వలె మనం కూడా ఉండాలని మన దేవుడు ఆశిస్తూ ఈరోజు ఆ సంఘము గురించి మనతో మాట్లాడుచూ ఉంటున్నారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తే మరి మనకు ఎలాంటి దీవెనలు దొరుకుతాయి అనేది కొన్ని విషయాలు వాక్యములో నుంచి మనం జ్ఞాపకం చేసుకుందాం. వాక్య భాగముగా మొదటగా మనం చూసినట్లయితే మొదటి యోహాను వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచన భాగములో, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు. హల్లెలూయా. దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది కదా. మొదటగా మనం చూస్తే యేసుక్రీస్తు ప్రత్యక్షమైతే మన పాపాలు కడగబడతాయి అని తెలియజేస్తుంది. యేసుక్రీస్తు ప్రత్యక్షమైతే మన పాపాలు కడగబడతాయి అని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. మనకు తెలుసని మనతో మాట్లాడుచున్నారు. తెలుసా లేదా? తెలుసు కాబట్టి మనం ఏం చేస్తున్నాం? మన పాపముల నుంచి, మన దోషముల నుంచి విడిపించబడాలి అని దేవుని సన్నిధిలో మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటున్నాం. అలాగే దేవునికి సమీపముగా జీవిస్తున్నాం. అనేక రీతులుగా దేవుని దగ్గర మనం ప్రార్థనలు చేస్తూ ఉంటున్నాం. ఇవన్నీ కూడా దేనికోసము అంటే, మన పాపములను దేవుడు తీసివేయటానికే ఈ లోకానికి వచ్చి ఉన్నారని మనం నమ్ముచున్నాం కాబట్టి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విషయాన్ని ఇక్కడ ఏమని తెలియజేస్తున్నారు అంటే, మన ప్రభువు పాపాలను తీసివేయటానికే ప్రత్యక్షమై ఉన్నారు అని ఆ విషయము మనకి తెలుసంట. అంటే తెలుసు కూడా ఒకవేళ నువ్వు ఇంకా దేవుని నమ్ముకోకపోతే నీకు నమ్మకము లేనట్లే అని. కాబట్టి ఆయన యందు పాపమేమీ లేదు కాబట్టి మనలో ఉన్న పాపాలను దేవుడు తీసివేయటానికి అధికారము కలదు. ఆయనలో ఏ పాపము లేదు కనుక మనలో ఉన్న పాపాలు తీసివేయటానికి మన దేవునికి అధికారము కలదు. ఒకవేళ మనం ఏదైనా ఒక దొంగతనం చేసి ఇంకొక దొంగను పెట్టుకుని ఏం పనులు అవి అని అంటే ఊరుకుంటారా? చెప్పాలి. ఏదైనా పాపంలో ఉన్న వారిని పిలిచి మనం అదే పాపం చేస్తూ అవేం పనులు అంటే వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అందుకే దేవుని వాక్యములో కూడా అంటున్నారు కదా, నీ కంటిలో దూలాన్ని పెట్టుకుని ఎదుటివారి కంటిలో నలుసుని ఎతకనేలా అంటున్నారు. దీనికి ఇవే సూచనలు అన్నమాట. అయితే మన దేవుని విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయనలో ఏ మాత్రము కూడా పాపం అనేది లేదు. కాబట్టి మన పాపాలు తీసివేయటానికే ఆయన
ప్రత్యక్షమై ఉన్నారు. హల్లెలూయా. కనుక యేసుక్రీస్తు ప్రత్యక్షమైతే మనకు వచ్చేటువంటి మరి దీవెన ఏమై ఉన్నది అంటే మన పాపాలన్నీ కూడా కడగబడతాయి అనేది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచూ తెలియజేస్తున్నారు. మత్తయి సువార్తలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనములో ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. హల్లెలూయా. చూడండి, ఆయన దేనికోసం ఈ లోకానికి వచ్చారంట? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. అంటే ఇప్పుడు దేవుడు దేనికోసం వచ్చారు అంటే మన పాపముల నుండి మనలను విడిపించి రక్షించటానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఇంకా మనం నిర్లక్ష్యముగా, అనాలోచనగా, అజాగ్రత్తగా ఉండకుండా సమయము సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే రేపటి దినం మనది కాదు. మన దేవుడు ఎందుకు ప్రత్యక్షమవుతున్నారు అంటే, ఎందుకు ప్రత్యక్షమై ఉన్నారు అంటే మన పాపములన్నీ కూడా తీసివేయటానికి, కడగటానికి, శుద్ధి చేయటానికి, క్షమించటానికి. కాబట్టి క్షమించేవారు ఎవరు ఈ లోకములో లేరు. మన ప్రభువు తప్ప ఎవరు మనల్ని క్షమించరు. క్షమించే దేవుని దగ్గరకు వచ్చి నీ జీవితము ఏ రీతిగా ఉన్నా కానీ దేవునికి తెలియజేసి అప్పగించినట్లయితే ఆ దేవుడు నిన్ను తప్పకుండా క్షమిస్తారు. ఎందుకంటే ఆ సిలువలో ఉన్న దొంగను క్షమించాడు దేవుడు. పాపాత్మురాలైన స్త్రీని క్షమించాడు. అక్రమంగా, అన్యాయంగా సంపాదించిన జక్కయ్యను ఇట్లా మనం చూస్తే ఎంతోమందిని దేవుడు క్షమించాడు. ఈరోజు నీవు కూడా నీ పాపముల విషయంలో దేవుని దగ్గర ప్రార్థన చేస్తే మనకు వచ్చే దీవెన ఏంటంటే ఆయన తప్పకుండా మనలను క్షమిస్తారు. హల్లెలూయా. రెండవదిగా మనం చూసినట్లయితే 1 యోహాను పత్రికలో 3వ అధ్యాయము 2వ వచనములో చూస్తే, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. అర్థమైంది కదా. రెండవదిగా మనం చూస్తే యేసుక్రీస్తు ప్రత్యక్షమైతే ఆయన ఉన్నట్టుగానే మనము ఉంటాం. అంటే ఏ భయం ఉండదు కదా. ఆయన ఉన్నట్టుగానే మనము ఉంటామంట. ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నప్పుడు నైట్ పిల్లలకు భయం ఉండదు. అదే తల్లిదండ్రులు లేరు, బయటికి వెళ్ళారు, పండుకునే సమయం అయింది, ఇప్పుడు పిల్లలకు భయం వేస్తుందా లేదా? భయం వేస్తుంది. భర్త లేడు, బయటికి వెళ్ళారు, రాలేదు, భార్యకు భయం వేస్తుందా లేదా? ఎంత ధైర్యవంతులైనా కానీ నైట్ వచ్చేసరికి ఏమవుతుంది? ఆయన ఉన్నట్టుగానే ఊహించుకోగలరా? ఎవరు ఊహించుకోలేరు. కానీ మన దేవుడు ఏమని సెలవిస్తున్నారు అంటే, యేసుక్రీస్తు ప్రత్యక్షమైతే ఆయన ఉన్నట్టుగానే మనము ఉంటామంట. హల్లెలూయా. ఆయన ఉన్నట్టుగానే మనం ఉంటామంట. ఎందుకంటే ఆయన మనతోనే ఉన్నారు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ఉన్నా దేవుని కలిగి నీవు జీవిస్తున్నావు అంటే దేవుడు తప్పకుండా నీతోనే ఉన్నారు అని దేవుని వాక్యము మనకి స్పష్టంగా తెలియచేస్తుంది. కాబట్టి దేవుని వాక్యం ఏమంటుంది అంటే, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఎవరు పిల్లలమై ఉన్నాము? దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. దేవుని పిల్లలమే, కానీ మనం ఏమవుతామో అది తెలియదు. ఎప్పుడండి? చనిపోయిన తర్వాత మనం ఏమవుతామో మనకి తెలియదు. అంటే నరకానికి వెళ్తామో పరలోకానికి వెళ్తామో తెలియదు. అది ఎలా నిర్ణయించబడుతుందంటే మన క్రియలను బట్టి నిర్ణయించబడుతుంది. చూడండి, దేవుని వాక్యం ఏమంటుందంటే, మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుణ్ణి పోలి నడుచుకోవాలి. దేవుని పోలి మనం ఏం చేయాలి? నడుచుకోవాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రత్యక్షమైతే మనకు వచ్చే దీవెన ఏమై ఉన్నది అంటే, ఆయన ఉన్నట్టుగానే మనము కూడా
ఉంటాము. ఒక విధంగా చెప్పాలంటే ఆయన రూపములో ఆయన క్రియలు కలిగిన జీవితంలోకి మనం మారిపోతామన్నమాట. హల్లెలూయా. ఎవరికిలాగా? తండ్రికిలాగా. ఎందుకని? ఆయన ప్రియమైన చదవరేంటండి, పిల్లలం కదా, వాక్యం చదువుతున్నారుగా. మనం ఎవరమై ఉన్నాము? దేవుని పిల్లలమై ఉన్నాం. కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లలైనటువంటి మనం ఎలా ఉండాలి? ఆయనలాగా ఉండాలి లేదా? ఆయన రూపములో వీళ్ళు పలాని వారి పిల్లలు అనుకుంటే అచ్చు వాళ్ళ నాన్నగారు లాగా ఉన్నారు, వాళ్ళ అమ్మలాగా ఉంది అంటారు కదా. అట్లాగే దేవుని పిల్లలైనటువంటి మనము కూడా ఆయన రూపములో ఉండి ఆయన క్రియలు కలిగిన జీవితంలోకి మారిపోతూ ఉంటాం. ఎప్పుడు అంటే ఆయన ఉన్నట్టుగానే మనము ఊహించుకున్నప్పుడు. అర్థమవుతుంది కదా? ఆయన ఉన్నట్లుగానే ఆయనను మనము చూసి ఆయనను పోలి ఎరిగి మనము నడుచుకున్నట్లయితే తప్పకుండా ఆ రీతిగా మనము ఆ జీవితాన్ని కలిగి జీవిస్తాము అని దేవుని వాక్యం ఈరోజు మనతో స్పష్టంగా తెలియజేస్తుంది. మూడవదిగా మనం చూస్తే తీతుకు వ్రాసినటువంటి పత్రిక, తీతుకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలలో చూస్తే, ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మన కుటుంబం అంతా రక్షించబడుతుంది అని తెలియజేస్తుంది. మూడవదిగా చూస్తే యేసుక్రీస్తు ప్రత్యక్షమైతే రక్షణ వస్తుంది అని ఇక్కడ తెలియజేస్తుంది. ఏం కలుగుతుంది? ఏం వస్తుంది? మనకి రక్షణ వస్తుందంట. ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రత్యక్షమైతే మనకు రక్షణ వస్తుంది అని తెలియజేస్తుంది. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైతే. అర్థమవుతుంది కదా? ప్రతి ఒక్కరికి కూడా దేవుడు రక్షణ ఇవ్వటానికి ఆయన సంసిద్ధముగా ఉన్నారు. కాబట్టి మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విడిచిపెట్టమంటున్నాడు దేవుడు. ఆయన అందరినీ రక్షించటానికి, కుటుంబం అంతటికి కూడా రక్షణ ఇవ్వటానికి దేవుడైతే సంసిద్ధంగా ఉన్నారు. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నారు అంటే మనలో ఉన్నటువంటి భక్తిహీనతను ఇంకేం తీసివేసుకోవాలంట? ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం మనం ముందుకి సాగిపోవాలి. మన నిరీక్షణ ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రత్యక్షమైతే రక్షణ వస్తుంది అనేటువంటి నిరీక్షణ మనకు. ఎవరికి? మన కుటుంబం అంతటికి కూడా. మన దేవుడు ప్రత్యక్షమైతే మన కుటుంబాన్ని అంతటిని రక్షించటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నారు. ఎవరైతే దేవుని మాట చొప్పున కదా, నోవాహు దేవుని మాట చొప్పున కుటుంబం అంతా కలిసి ఎక్కడికి వెళ్ళారు? ఓడలోనికి వెళ్ళారు. కాబట్టి కుటుంబం అంతా ఏమైందండి? రక్షణ పొందింది. ఈరోజు నిజంగా దేవుడు మనతో మాట్లాడుచున్నప్పుడు దేవుని మాట చొప్పున మనలో ఉన్న భక్తిహీనతను, అలాగే మనలో ఉన్నటువంటి ఆ దురాశలను, ఇహలోక సంబంధమైన దురాశలను మనం విసర్జించినట్లయితే దేవుడు తప్పకుండా మన కుటుంబాన్ని రక్షిస్తాడు. అలాగే మనం చూస్తే రాహాబను వేశ్యను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆమెలో ఉన్నటువంటి ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను, భక్తిహీనతను విసర్జించింది కాబట్టి ఆయనే నిజమైన దేవుడు అని తెలుసుకుంది. కాబట్టి ఆయన ద్వారాగానే రక్షణ కలుగుతుంది అని నమ్మింది. కాబట్టి ఆమెను బట్టి ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? తన కుటుంబాన్ని అంతటిని కూడా రక్షించి ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ కుటుంబం అంతా రక్షించబడాలి అంటే దేవుడు ఆయన ఇస్తానని సెలవిస్తున్నారు. ఆయన ప్రత్యక్షత రక్షణ ఇస్తుంది అని సెలవిస్తుంది. కానీ నీలో ఉన్నటువంటి భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విడిచినట్లయితే నీ కుటుంబాన్ని నీవు రక్షించుకుంటావు. ఆ కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.
చూడండి, 4వదిగా మనం చూసినట్లయితే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనములో, అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. 4వదిగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రత్యక్షమైతే అపవాది క్రియలు ఏం చేస్తాడంట? లయపరుస్తాడంట. అపవాది క్రియలు ఏం చేస్తాడు? లయపరుస్తాడంట. లయమైపోతాయి, ఇంకంతే. అవి ఎన్నడూ కూడా నిలిచి ఉండటానికి వీల్లేదు. ఈ లోకంలో నాది అనుకుని మనం సంపాదించింది కూడా ఏదైనా సరే లయమైపోతుంది. ఏది మన వెంట వస్తుంది అంటే రక్షణ భాగ్యం ఒక్కటే. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏమని సెలవిస్తున్నారు అంటే, యేసుక్రీస్తు ప్రత్యక్షమైతే అపవాది క్రియలు దేవుడు ఏం చేస్తారంట? లయం చేస్తారంట. అవన్నీ కూడా లయమైపోతాయి. ఈరోజు అపవాది అనగా సాతాను శోధనలు ఎన్నో, 1, 2 అని కానే కాదు, ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా అపవాది ఏం చేస్తుందంటే శోధిస్తూ ఉంటుంది. దేవుని పిల్లలైనటువంటి వారిని ఎప్పుడు దేవునిలో నుంచి నా వైపుకు త్రిప్పుకోవాలా, ఎప్పుడు వారిని దేవునిలో ఎదగనీయకుండా అవిశ్వాసులుగా మార్చాలని చెప్పి అపవాది ఏం చేస్తుంటే తన ప్రయత్నం తాను చేస్తూనే ఉంటుంది. మనకలాగా కునికిపాటు కలిగి అలసిపోయేవారిలాగా కదా హడావుడిగా ఉండదు అపవాది. ఎప్పుడు కనిపెట్టుకుని ఉంటుందంట. ఎక్కడ ఉంటుంది? మన ప్రక్కనే ఉంటుంది కనిపెట్టుకుని. ఎప్పుడన్నా ఒకసారి నువ్వు ఇలా జోగేవు అంటే ఇప్పుడు అపవాది ఏం చేస్తుంది? ఏం పర్వాలేదని లాలిపాట పాడుతూ ఉంటుంది నీ చెవుల్లో. ఈ మాటలు వినపడవిక. నువ్వు వెంటనే మేలుకోవట్లేదంటే ఇప్పుడు అపవాది ఏం చేసింది చెప్పాలి? వెంటనే నిన్ను తన వైపుకు త్రిప్పేసుకుంది. ఏం పర్వాలేదులే, కాసేపు పడుకో, ఇంకా చాలాసేపు చెప్తారు వాక్యం అని. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే సాతాను ఏం చేస్తుందంటే ఎన్నో శోధనలు మనకి పెడుతూ ఉంటుంది. అవి లయమవ్వాలి అంటే యేసుక్రీస్తు వారు ప్రత్యక్షం అవ్వాలి. ఈ లోకములో అపవాది క్రియలు లయమైపోవాలి అంటే మన దేవుడు ప్రత్యక్షం అవ్వాలి. కనుక మొదట ఆయన అపవాదిని జయించి ఉన్నారు. మొదట దేవుడు ఏం చేశారు? అపవాదిని జయించి ఉన్నారు. కనుక జయించినటువంటి దేవుడు దాని క్రియలు కూడా ఏం చేస్తాడు? లయపరుస్తూ ఉంటాడు. అవన్నీ లయమైపోతాయి. ఏవి కూడా మనల్ని ఏ హాని చేయటానికి వీలు లేదు. కానీ మనమే ఏం చేస్తామంటే అనేక మార్లు దానికి అవకాశం ఇస్తూ ఉంటాం. అపవాదికి ఏం చేస్తాం? మనం అవకాశం ఇస్తూ ఉంటాం. ఎన్నోసార్లు మన సొంత ప్రయత్నాలు అంటే సొంత ఆలోచనలు, దేవునికి వ్యతిరేకమైన క్రియలను బట్టి దానికి మనం అవకాశం ఇచ్చి మనలను అది దోచుకునే రీతిగా మనలను మనము అప్పగించుకుంటూ ఉంటున్నాం. కనుక కొంత సమయము నువ్వేమైపోతున్నావంటే దాని క్రియలలో పడి, దాని మాటలలో పడి ఎన్నో శ్రమలు నీవి లోకములో పొందుతూ ఉంటున్నావు. దేవునికి దూరమైపోతూ ఉంటున్నావు. కనుక దేవుడిచ్చేటువంటి కృప ఏమై ఉన్నది అంటే, నేను ప్రత్యక్షమైతే అపవాది క్రియలు తప్పకుండా లయమైపోతాయి అంటున్నారు. అంటే దేవుడు ప్రత్యక్షత ద్వారాగా మనకు వచ్చే దీవెనలు ఎన్నో ఉన్నాయి. ఆ దీవెనల్లో ఇదొక దీవెన అయి ఉన్నదని ఈరోజు నేను మీకు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. చూడండి, 5వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే దెస్సలోనిలకు రాసినటువంటి 2వ పత్రిక, దెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే, ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని నెరుగని వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడు వారికిని. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని వాక్యములో తెలియచేయబడుచున్నది కదా, ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై. దేవుడు ఎలా ప్రత్యక్షమవుతాడంట? చెప్పాలి, ఎలా ప్రత్యక్షమవుతాడు?
అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని నెరుగని వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ప్రత్యక్షమైతే మనకు ఫలములు దొరుకుతాయి అని ఇక్కడ తెలియచేయబడుచున్నది. యేసుక్రీస్తు ప్రత్యక్షమైతే మనకేం దొరుకుతాయి అన్నమాట? ఫలములు దొరుకుతాయి. ఏంటా ఫలములు చెప్పాలి? అగ్నిజ్వాలలో దేవుడు ప్రత్యక్షమైతే ఏం చేస్తాడంట? దేవునిని ఎరుగని వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి ఫలాలన్నమాట. ఈ లోకంలో ఒకవేళ నీవు శ్రమ పొందవచ్చు అపవాది చేత కదా. కాబట్టి దేవుడేమంటున్నారు అంటే, దేవుని బిడ్డలుగా మీరు జీవిస్తూ ఒకవేళ శ్రమపరచబడి ఉన్నట్లయితే మిమ్మల్ని ఎవరైతే శ్రమపరిచి ఉన్నారో వారి విషయంలో దేవుడు అంటున్నాడు కదా, వారికి శ్రమ ఇస్తాడంట. అక్కడ తప్పకుండా దేవుడు ఏం చేస్తాడంట? వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించేటువంటి కృపను అనుగ్రహిస్తాను అని దేవుడు మాట్లాడుచూ ఉంటున్నారు. దేవునికి ఇది ఏమై ఉన్నదంట? న్యాయమే అయి ఉన్నది. ఎందుకంటే మన దేవుడు అన్యాయపు తీర్పు తీర్చే దేవుడు కాదు. ఆయన న్యాయకర్త అయినటువంటి దేవుడు. ఆయన పిల్లల పట్ల తప్పకుండా న్యాయమును జరిగిస్తారు. హల్లెలూయా. ఒకవేళ అపవాది ఈ లోకములో నిన్ను అనేక రీతులుగా శోధించవచ్చు. ఆ శోధనలను బట్టి నువ్వు ఎన్నో రీతులుగా ఇబ్బందులు పడచ్చు, బాధపడచ్చు, కుమిలిపోతూ నలిగిపోతూ ఈ లోకములో నువ్వు జీవించవచ్చు. కానీ దేవుని విడిచిపెట్టకుండా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే నీ బాధలలో, నీ శోధనలో, నీ వేదనలో దేవుణ్ణి విడిచిపెట్టకుండా సాగిపోతున్నావో, శ్రమలో కూడా దేవుడు ఒకానొకప్పుడంట నీకు సహాయము చేస్తారంట. అది ఎలాంటి కృపను, ఎలాంటి ఫలమును అనుగ్రహిస్తాడు అంటే, ఆయనతో కూడా అక్కడ విశ్రాంతి పొందటానికి దేవుడు అట్టి ఫలాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తారంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ భాగ్యం ఎవరికి దొరుకుతుందండి? ఎవరికి దొరుకుతుంది? ఎవరైతే దేవుని యందు విశ్వాసం కలిగి సాగిపోతూ ఉంటారో, ఈ శ్రమల వైపు, శ్రమలు పెట్టే వారి వైపు చూడకుండా వారికి తప్పకుండా దేవుడు సహాయం చేస్తారంట. హల్లెలూయా. కాబట్టి ఆయన ప్రత్యక్షమైతే ఆత్మీయంగా, ఆర్థికంగా, అన్ని రంగాల్లో కూడా దేవుడు ఏం చేస్తాడు? ఎన్నో ఫలాలు మనకు అనుగ్రహిస్తారు. ఎన్నో ఫలాలు మనము చూడగలుగుతూ ఉంటాం. అట్టి కృప పొందుకోవాలి అంటే తప్పకుండా దేవుని సన్నిధిలో మనము ఆయనకిష్టులుగా జీవించాలి అని ప్రభు పేట నేను మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. చూడండి, 6వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనములో చూస్తే, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మనం ఏం పొందుకుంటామంట? వాడబారని మహిమ కిరీటం పొందుకుంటాం. అది వాడిపోయేది కాదు. ఈరోజు ఒకవేళ మల్లెపూలు చాలా రేటు ఉండొచ్చు, అవునా? నీకు ఇష్టం అని చెప్పి 50 రూపాయలైనా నువ్వు కొనుక్కొని పెట్టుకుంటావు. అది ఎంతసేపు ఉంటాయండి? నీకు ఇష్టమైనవి కదా, ఎంతసేపు ఉంటాయి? ఒక 2-3 గంటల్లో అవి వడిలిపోతూ ఉంటాయి. చూడండి, ఈ లోకములో ఎంత మంచి చెట్టును నీవు నీ ఇంటి ముందు పెట్టుకుని మంచి మంచి పూలు పూసినా అది ప్రొద్దున వికసిస్తుంది, సాయంత్రానికల్లా వాడబారిపోతుంది. కానీ మన దేవుడిచ్చేటువంటిది వాడబారనదంట, మహిమ కలిగినదంట. అంటే దానిలో ఒక మహిమ కూడా ఉంటుందంట. హల్లెలూయా. చూడండి, మహిమ కలిగినటువంటి ఆ కిరీటమును దేవుడు మనకు అనుగ్రహిస్తారంట. ఎప్పుడు?
యేసుక్రీస్తు ప్రత్యక్షమైతే ఇప్పుడు నీతి కిరీటం అనేది మనకు దొరుకుతుంది అని దేవుని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యములో అద్భుతమైనటువంటి ఫలాలు మనం ఏం చేస్తామన్నమాట, పొందుకుంటూ ఉంటాం. ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనము ఆ కిరీటాన్ని పొందుకుంటాం. కాబట్టి తప్పకుండా ఇప్పుడు ఆ ఫలాలు మనం అద్భుతమైనటువంటి ఫలాలు పొందుకుంటూ ఉంటాం. కనుక ఎవరైతే వెనుదిరిగి చూడకోకుండా ముందుకు సాగిపోతారో, అవునా, తిమోతి పత్రికలో కూడా ఉంటుంది కదా, ఎవరైతే వెనుదిరిగి చూడకుండా ముందుకు సాగిపోతారో వారికి దేవుడు తప్పకుండా ఏమిస్తాడంట, కిరీటాన్ని అనుగ్రహిస్తారంట. హల్లెలూయా. ఏ కిరీటం అది? ఏ కిరీటం అండి? వాడబారందా? చెప్పండి, ఏ కిరీటం ఇస్తారు? హల్లెలూయా. ఏ కిరీటం ఉంచబడింది? నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆ కిరీటాన్ని పొందుకోవాలి అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు మంచి పోరాడాలి, మన పరుగు కడముట్టించాలి, విశ్వాసమును కాపాడుకోవాలి. కిరీటం అంటే ఊరికనే వచ్చేస్తుందా? ఒక చిన్న బంగారం కొనాలంటే ఇప్పుడు చాలా రేట్ అంట. మరి కిరీటానికి ఎంత కావాలండి? అవునా? అది పోనీ ఏమన్నా ఇక్కడ మనకు దొరికే బంగారంతో చేసేదా? నీతి కిరీటము, మహిమ ఉన్నటువంటి కిరీటము. కాబట్టి ఇప్పుడు ఆ కిరీటం పొందుకోవాలి అంటే ఇప్పుడు మన ఊరికనే మన కిరీటం ఇచ్చేస్తారా? ఎవరు కదా. ఇప్పుడు పరుగు పందాలు పెట్టినప్పుడు ఎవరైతే ముందు వెళ్ళిపోతూ ఉంటారో వారికే ఆ బహుమతి వస్తుంది. నేను ముందే వెళ్ళాలనుకున్నాను కానీ వాళ్ళ మీద జాలిపడి నేను ఆగాను అంటే ఇస్తారా? ఎవరెవరు? నేను తగ్గి వాళ్ళకి ఇచ్చానంటే కుదరదు అక్కడ. కాబట్టి దేవుని వాక్యములో కూడా ఏమంటున్నారు అంటే, దేవుడిచ్చేటువంటి నీతి కిరీటం అంటే మహిమ ఉన్న కిరీటము నీవు పొందుకోవాలి అంటే మంచి పోరాడాలి. అలాగే నీ పరుగు అంటే ఏంటి? ఆఖరి వరకు కూడా నువ్వేం చేయాలి? పరిగెత్తుతూనే ఉండాలి, అలసిపోకూడదు. అలసిపోయావు అంటే ఆగిపోయినట్టే. నీ పరుగు ఎప్పుడు కూడా ఆగిపోవటానికి వీల్లేదు, అది కడముట్టించాలి, విశ్వాసమును కాపాడుకోవాలి. అప్పుడు తప్పకుండా దేవుడు ఏం చేస్తాడంట, మన కొరకు దాచబడి ఉంచినటువంటి ఆ నీతి కిరీటము మనకు అనుగ్రహిస్తారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు న్యాయము కలిగిన దేవుడు. ఆ ఫలాలు మనము అద్భుతమైన ఫలాలు పొందుకోవటానికి ఆయన మనకు సహాయము చేసే దేవుడై ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఈ లోకంలో ఉన్న వాటిని చూసే మనము ఇదే నాకు ఇక పరలోక రాజ్యం అన్నట్లుగా ఉండటం కాదు. ఇవన్నీ లయమైపోతాయి. మనకు ఆఖరకు ఉండేది ఏది, మనకు సంతోషమునిచ్చేది ఏది అంటే పరలోక రాజ్యమై ఉన్నది. కనుక దేవుని నిమిత్తము ఈ లోకములో ఉన్న సమస్తము కూడా అవి నీకు లాభాన్ని చేకూర్చేవి అయినా నీకు ప్రీతికరమైనవి అయినా నువ్వేం చేయాలి? వాటిని నష్టముగాను పెంటతో సమానముగా ఎంచుకోవాలి. అప్పుడే నీవు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఇచ్చేటువంటి నీతి కిరీటాన్ని నీవు సంపాదించుకోగలుగుతావు. మరి అలాంటి జీవితము నాకు కావాలి అంటే ఆ పరలోక రాజ్యములో అద్భుతమైన ఆ ఫలాలు నీవు అనుభవించాలి అంటే ఈ లోకములో శ్రమ పొందాలి. ఈ లోకములో శ్రమ పొందాలి. ఈ శ్రమను చూసి మనం వెనుకాడటానికి వీల్లేదు అని ప్రభు పేరట మనం చేస్తున్నాం. చూడండి, 7వదిగా మనం చూస్తే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనములో చూస్తే, ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి వద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రత్యక్షమైతే నిత్య జీవము దొరుకును. ఏం దొరుకుతుంది? ఆయన ప్రత్యక్షత ద్వారాగా మనకు నిత్య జీవము దొరుకుతుంది. చివరగా పరలోక రాజ్యము నిత్య జీవం మనము పొందుకుంటాము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏం పొందుకుంటాం మనం? పరలోక రాజ్యం అనే నిత్య జీవాన్ని మనము
పొందుకుంటూ ఉంటాం. ఎప్పుడు అని మనకు సెలవిస్తుంది? ఆ జీవము ఎప్పుడు ప్రత్యక్షమవుతుందంట? ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాం. వారు ఆల్రెడీ చూశారు కాబట్టి ఈరోజు మనకు తెలియపరుస్తున్నారు వాక్యము ద్వారాగా. ఆల్రెడీ ఆ ప్రత్యక్షతను వారు చూసి ఉన్నారు. వారి సేవా జీవితాలలో దేవుడు వారికి అప్పగించిన భారభరితమైనటువంటి పరిచర్యలో దేవుని కొరకు వారి ప్రాణాలు సహితము పెట్టి ఉన్నారు. లెక్క చేయలేదు అసలు. ఎన్ని శోధనలు శ్రమలు వచ్చినా కానీ ఒక్కొక్కరు దేవుని పని విషయంలో దేవుని కొరకు హతసాక్షులుగా మార్చబడ్డారు. కానీ వారు ఏమాత్రము కూడా వెనుకాడలేదు, వెనుతిరిగి చూడలేదు. వారు ఎప్పుడైతే ఆయన కాడి మీద చేయి వేసి ఉన్నారో మరలా వారు వెనుక తట్టు చూడలేదు. దేవుడు సజీవులుగా వారితో ఉన్నప్పుడు చెప్పిన మాట వారికి జ్ఞాపకం ఉంది. నాగటి మీద చేయి వేసి వెనుక తట్టు చూసువాడు నాకు పాత్రుడు కాడు కదా. ఈ లోకములో అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తల్లిదండ్రులనైనను కదా, బంధువులనైనను, ఎవరినైనా సరే ఏం చేయాలంట? భార్యనైనను, పిల్లలనైనా, ఎవరినైనా సరే విడిచిపెట్టాలి. దేవుని కొరకు జీవించాలి. ఇవన్నీ వారు జ్ఞాపకం ఉంచుకున్నారు కనుక వారు సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని పనిలో వారు ప్రయాసపడి ఉన్నారు. దేవుని కొరకే వారు జీవించి ఉన్నారు. దేవుని కొరకే వారు చనిపోయారు కూడా. కాబట్టి వారు ఇప్పుడు ఏం ఫలాలు పొందుకుని ఏం చూసి ఉన్నారంట? దేవుని ప్రత్యక్షతను వారు చూసి ఉన్నారు కనుక వారు అనుభవించి ఉన్నారు. కాబట్టి తిరిగి మరలా ఆ విషయాన్ని ఈరోజు వాక్య రూపంలో మనకి తెలియచేస్తున్నారు. ఆ సంఘము ఏ రీతిగా ఉంది? కొరింథీ సంఘము దేవుని ప్రత్యక్షతను చూసే సంఘముగా ఉంది కనుక ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్నారు. ఏమని మాట్లాడుచున్నారు? ఆ సంఘమే కాదు, ఈరోజు మన సంఘము కూడా ఆయన ప్రత్యక్షతను చూసే సంఘముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ ఉందా మీకు? ఆశ ఉంటే నీరసంగా ఉంటారా ఏంటండి? ఆశ ఉంటే నీరసంగా ఉంటారు ఎవరన్నా? సంతోషంగా చెప్పాలి కదా, హల్లెలూయా. నేను కూడా ప్రత్యక్షతను చూడాలయ్యా అని దేవుని దగ్గర ప్రార్థన చేయండి. నేను కూడా ప్రభువు ఇచ్చేటువంటి కృపను పొందుకోవాలి అని దేవుని దగ్గర ప్రార్థన చేయండి. ఎందుకంటే 7 ప్రత్యక్షతల్లో వచ్చేటువంటి దీవెనలు నేను మీకు తెలియచేసి ఉన్నాను. యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తే ఎలాంటి దీవెనలు మనకు దొరుకుతాయి అనేది 7 విషయాలు చెప్పాను. మనం ఎదురు చూస్తే ఏ దీవెనలు దొరుకుతాయి మనకు? ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తే చెప్పాలి, మన పాపాలు కడగబడతాయి. అలాగే ఆయన ఉన్నట్టుగానే మనము ఉంటాము. అలాగే రక్షణ వస్తుంది. అలాగే అపవాది క్రియలు లయమైపోతాయి. అలాగే ఫలములు మనకు దొరుకుతాయి. నీతి కిరీటము దొరుకుతుంది. నిత్య జీవము దొరుకుతుంది. ఇన్ని దీవెనలు దొరుకుతాయి. ఎప్పుడండి? యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు నీవు ఎదురు చూస్తే దీవెనలు నీకు తప్పకుండా దొరుకుతాయి. ఎదురు చూడుకోకుండా ఆయన ఎప్పుడో వస్తానన్నాడు కదా, ఇంకా రాలేదు కదా, నూనె అయిపోయినప్పుడు చూడొచ్చులే అనుకున్నావే అనుకో కదా. అందరూ 10 మంది బుద్ధిమంతులే వెళ్ళిన వారు, బుద్ధి కలిగిన కన్యకలు 10 మంది కూడా. కానీ బుద్ధి లేని కన్యకులను 5గురిని ఎందుకు అన్నారు అంటే వారి యొక్క నిర్లక్ష్యాన్ని బట్టి. ఆయన వస్తానన్నారు కాబట్టి ఎప్పుడు వస్తారో తెలియదు కనుక తగిన సిద్ధపాటు కలిగి ఉండలేదు. వాళ్ళు అయిపోయినప్పుడు చూసుకోవచ్చులే అనుకున్నారు. కనుక మనం కూడా దేవుడు ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి అంటే వచ్చేటప్పుడు ఏదన్నా సూచన కనపడుతుంది కదా, అప్పుడు చూద్దామని అనుకుంటే కుదరదు. సూచనలు అనేవి ఎప్పటి నుంచో మనకు కనపడుతున్నాయి ఆల్రెడీ ఈ భూమి మీద. మనకి ఆయన రాకడ సమీపించేటప్పుడు కొన్ని సూచనలు బైబిల్లో వ్రాయబడి ఉన్నవి. వాటిలో చాలా వరకు జరిగిపోతున్నాయి.
ఇంకా ఆయన ఎప్పుడు వస్తారో మనకు తెలియదు. కానీ నీవు నేను కూడా ఎలా ఉండాలంటే ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూసే వారముగా ఉండాలి. అంత సిద్ధపాటు కలిగి మనము జీవించాలి. అప్పుడు మనం తప్పకుండా ఆ ప్రత్యక్షత ద్వారాగా వచ్చే దీవెనలు మనము పొందుకుంటాం. అట్టి కృపా భాగ్యం ఈరోజు మన సంఘానికి దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించినట్లయితే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈరోజు ఆయన వాక్యము ద్వారాగా మనతో మాట్లాడి ఉన్నారు. ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూసిన సంఘముగా కొరింథీ సంఘము ఉంచబడి ఉన్నది. ఈరోజు మరి మనము ఎదురు చూస్తే మనకు వచ్చే దీవెనలేంటో దేవుడు మనకు తెలియచేసి ఉన్నారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా నిర్లక్ష్యముగా, అనాలోచనగా, అజాగ్రత్తగా ఉండకుండా నేను ఎదురు చూస్తే నా పాపాలు కడగబడతాయి, నేను ఎదురు చూస్తే ఆయన ఉన్నట్టుగానే నేను ఉంటాను అని చెప్పి, నేను ఎదురు చూస్తే నాకు రక్షణ వస్తుంది, నా కుటుంబానికి రక్షణ వస్తుంది, నేను ఎదురు చూస్తే అపవాది క్రియలు లయమైపోతాయి, దేవుడు ప్రత్యక్షత వల్లే ఫలములు దొరుకుతాయి, నీతి కిరీటము దొరుకుతుంది, నిత్య జీవము దొరుకుతుంది అని నీవు గ్రహించినట్లయితే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఆ ప్రార్థన ద్వారా దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవా, మా రక్షకుడా, మీ పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. అయ్యా, మీ ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి ఈ రాత్రికాల సమయంలో మీ వాక్యము ద్వారాగా మీరు మాతో మాట్లాడిన ఆయా విషయాలను బట్టి మీకు వందనాలు, ప్రత్యక్షతలను బట్టి మీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. విత్తబడిన ప్రతి విత్తనము కూడా నైనా అయ్యా ఇదిగో నా ప్రభు బిడ్డల హృదయాలలో ఫలింపబడినట్లుగా సహాయము దయచేయండి. విని విడిచిపెట్టకనైనా హృదయములో భద్రపరుచుకుని తిరిగి నెమరవేసుకునేటువంటి జ్ఞానము, జ్ఞాపక శక్తిని మీరు అనుగ్రహించండి అయ్యా. ఈ రాత్రికాల సమయంలో వచ్చిన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి వారి ప్రార్థనలు అంగీకరించి తిరిగి ప్రతిఫలాలు దయచేయండి. అలాగే రాలేని బిడ్డలు అనేక మంది ఉన్నారు. మీ చిత్తమైతే రేపటి దినానికి వారిని మీరు సమకూర్చమని అడుగుచున్నాను. అంతేకాదు నా ప్రభువా, దయగలిగిన దేవా, ప్రతి ఒక్కరూ కూడా నైనా మీ వాక్యములను వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా నైనా మీకు లోబడుచు నా ప్రభువా, వాక్యానుసారముగా జీవిస్తున్నైనా మీరిచ్చే దీవెనలు పొందుకోవటానికి, అయ్యా మీరిచ్చేటువంటి కృపను పొందుకోవటానికి మీ సహాయం అందించమని, మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి ఆదరించి రక్షించునుగాక. ఆమేన్.